హలో ఎవరీవన్. ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వాటచాలకు సంబంధించిన థర్డ్ నోటిఫికేషన్ పైన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాల భర్తీకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారన్నమాట. ఇప్పటివరకు గ్రామ మరియు వాటచాలలో ఏర్పడినటువంటి ఖాళీలు ఏవైతే ఉన్నాయో సీఎం గారు ఆ ఖాళీలన్నీ కూడా భర్తీ చేసే విధంగా అధికారులను అయితే ఆదేశించారు. ఇదివరకు ఏవైతే నియామక ప్రక్రియ చేశారో ఫస్ట్ నోటిఫికేషన్, సెకండ్ నోటిఫికేషన్ సంబంధించి చాలా అత్యంత పారదర్శకంగా చేపట్టారని చాలా మంచి పేరు అయితే రావడం జరిగింది. అలాగే మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేయబోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎలాంటి లోటుపాట్లకు కూడా అవకాశం అనేది లేకుండా సమర్థవంతంగా ఈ యొక్క నియామక ప్రక్రియ అనేది చేయాలని చెప్పి ఆశించారన్నమాట. దీనికి సమాధానంగా అధికారులు కూడా అన్ని ప్రభుత్వ విభాగాలకు సంబంధించి కాళ్ళు అయితే సహకరిస్తున్నట్లుగా చెప్పారు. సో దీని ద్వారా మనకు ఏం తెలుస్తుందంటే అతి త్వరలోనే థర్డ్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. చాలా వేగంగా ఈ యొక్క నియామక ప్రక్రియ కూడా ఉండబోతుందనే విషయం కూడా మీ అందరికీ కూడా తెలిసిందే. మొదటి రెండు నోటిఫికేషన్ సంబంధించిన విషయం కనుక గమనించినట్లయితే కనీస విద్యార్హత డిగ్రీ కనుక మనం ఉన్నట్లయితే ఆ యొక్క ఒక్క అర్హతతో 2-3 పోస్టులు కూడా మనకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఓకే, సో అందువల్ల ఏంటంటే మిత్రులందరూ కూడా ఇది ఒక మంచి అవకాశంగా తీసుకొని ఈ థర్డ్ నోటిఫికేషన్కి ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి ప్రారంభిస్తారని చెప్పి ఆశిస్తున్నాము. సో థర్డ్ నోటిఫికేషన్ అనేది త్వరలో రాబోతుంది. వేకెన్సీ ఎన్నైనా కానివ్వండి, మన యొక్క లక్ష్యం ఏమై ఉండాలంటే ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్లో మనం ఉద్యోగం సాధించే అవకాశాలను మెరుగుపరుచుకోవాలి. సో దానికోసం మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా మరిన్ని కంప్లీట్ మీకు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.